దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఓ ఫర్ టుడే వాక్య సందేశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదా? ఈరోజు మార్కు సువార్త 4వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. యేసుక్రీస్తు ప్రభువారు అలాగే శిష్యులు అద్దరికి వెళ్ళాలని ఆ గల్లే సముద్ర తీరంలో దోణి ఎక్కి ఆయనతో పాటు కొన్ని దోణులు కూడా వచ్చాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దోణి ఎక్కి ఆ దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు శిష్యులు కూడా ఉన్నారు. అయితే సడన్గా హఠాత్తుగా ఒక పెద్ద తుఫాను రేగినప్పుడు అలలన్నీ ఆ దోణికి కొడుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రేమపూర్వక మీకు మనం చేస్తున్నాను. తుఫాను ఎలాగొచ్చింది? హఠాత్తుగా వచ్చింది. అనుకుని వారు ఊహించని రీతిలో తుఫాను వచ్చింది. ఆ తుఫాను వచ్చినప్పుడు ఆ దోణంతా కూడాను అలల చేత అటు ఇటు కొట్టబడుతున్నప్పుడు ఏం జరుగుతుందా అనే ప్రాణాపాయమైన పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మన జీవితంలో ఎదురవుతున్న తుఫాన్లు ఎలా వస్తాయంటే హఠాత్తుగా వస్తాయి. ఆ తుఫాను వచ్చినప్పుడు మనం ఎంతమాత్రం కూడా నెమ్మదిగా ఉండలేం. హృదయమంతా గలిబిలి చెందుతుంది. ఇక్కడ దోణి ఎలాగైతే అల్లకల్లోలమైపోతుందో మన జీవితంలో ఎదురవుతున్న తుఫాన్లు మన జీవితాన్ని ఎంతో కృంగుదలకు, నిరాశ, నిస్పృహకు, గొప్ప ఆవేదనకు, నెమ్మది లేనటువంటి పరిస్థితికి తీసుకెళ్తూ ఉంటుంది. అయితే ఆ సమయంలో మన దోణిలో మన ప్రభువు ఉన్నారు అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదనే విషయాన్ని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఇక్కడ అలల చేత ఆ దోణి కొట్టబడుతున్నప్పటికీ, తుఫాను హఠాత్తుగా వచ్చినప్పటికీ ఆ దోణిలో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. మన జీవితంలో ఎదురవుతున్న సమస్యల నడుమ, నిరాశ నిస్పృహల నడుమ, అలాగే ఎదురవుతున్నటువంటి ఎంతో కృంగుదలకు గురి చేసే పరిస్థితుల మధ్య మనతో మన ప్రభువు ఉన్నారు అనే విషయాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదని ప్రభు పేట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అనుదినము మన భారము భరించే దేవుడు మనతో ఉన్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమస్యలు వస్తున్నప్పుడు, వేదనకరమైన పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు, కృంగజేసే పరిస్థితులు మన జీవితంలో కలుగుతున్నప్పుడు, ఆ పరిస్థితుల నుంచి దేవుడిని లేవనెత్తి నేను విశ్వాసంలో బలపరిచి ఆ పరిస్థితిని ఎలా ప్రతిఘటించాలో దేవుడు తెలియజేస్తాడు. తుఫానుకు భయపడిపోయి ఆందోళన చెందితే మనం ఏమి చేయలేం. అందుకోసమే దేవుని వాక్యం మాట్లాడుతుంది, శ్రమదినమున నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతకానిబడవద్దు అని వాక్యం మాట్లాడుతుంది. అలాంటి సమయంలో ఆ తుఫాను ఎదురెడ్డి పోరాడాలి, కానీ అలల చేత కొట్టబడుతుంది కానీ ఆందోళన చెందితే మనం ఏమి చేయలేం. నిరాశ నిస్పృహకు గురవుతాం. కొన్నిసార్లు దేవుడు కొన్ని తుఫాన్లు మన జీవితంలో అనుమతిస్తాడు. ఎందుకు ప్రభువా నాకు ఈ తుఫాను వచ్చింది? ఎందుకు నా జీవితంలో ఈ సమస్య వచ్చింది? ఎందుకు ఈ ఆవేదనకరమైన పరిస్థితి నా జీవితంలో ఎదురైంది అని నువ్వు ప్రశ్నించకుండా, ప్రభువా ఈ పరిస్థితి నుంచి నేను ఎలా ఎదుర్కోవాలో నాకు నేర్పించు ప్రభువా అని అంటే దేవుడు నేర్పిస్తాడు. దేవుడు ఏమీ అనుమతించినప్పటికీ దాని వెనుక ఏదో ఒక ఆశీర్వాదం, ఏదో ఒక మర్మం, లేకుంటే ఏదో ఒక దీవెన ఉంటుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మన జీవితంలో ఎదురవుతున్న తుఫాన్లకి ఏమాత్రం భయపడకుండా, నీ నావలో, నీ దోణిలో ప్రభువు ఉన్నారనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకుండా, అలాంటి వేదనకరమైన పరిస్థితుల్లో, నిరాశ నిస్పృహలో నేను లేవనెత్తేవాడు, నేను ఆదరించేవాడు,
నిన్ను ప్రోత్సహించేవాడు, నిన్ను బలపరిచేవాడు నీకున్నాడనే విషయాన్ని నీవు ఎప్పుడు మర్చిపోకు. అలాంటి సమయంలో మనం తుఫాను ఎదురు పోరాడినప్పుడు మన విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మన జీవితాన్ని ఘనపరుస్తాడు. ఉన్నతమైనటువంటి అనుభవానికి మనం నడిపిస్తాడు. అంతేకాని నా జీవితంలో ఎందుకు ఈ సమస్య ఎదురైంది, నా జీవితంలో ఎందుకు దేవుడు ఇలాంటి పరిస్థితులను అనుమతించాడు అని నువ్వు నిరాశ నిస్పృహ చెంది ఇలాంటి ప్రశ్నలు వేస్తే కనుక నువ్వు కునికిపోతావు. కాబట్టి దేవుని మీద ఆనుకుని సంపూర్ణంగా నీ జీవితాన్ని సమర్పించి, ప్రభువా ఇలాంటి పరిస్థితుల మధ్య నేను ఎలా ఎదుర్కోవాలో కృప చూపించు ప్రభు అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను ఆ స్థితి నుంచి లేవనెత్తి నిన్ను బలపరిచి ఉన్నతమైనటువంటి అనుభవానికి నడిపిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, మా ప్రియుల జీవితాల్లో ఎదురవుతున్న తుఫాను ప్రభా, ఎన్నోన్నో ప్రభా, వాటన్నిటినీ ఎదురొడ్డి పోరాడే ఆత్మీయ స్థైర్యాన్ని దయచే ప్రభా. వారి జీవితంలో ఎదురవుతున్న ఆవేదన, నిరాశ, నిస్పృహ, కృంగజేసే పరిస్థితులు, వేధించే ఆ సమస్యలు ప్రభా, వారి నుంచి విడిపించు ప్రభా. మీరు ఆ దోణిలో, ఆ నావలో మీరుండి ప్రభా వారు ధైర్యపరిచి బలపరిచి ఆ పరిస్థితిని ఎలా ప్రతిఘటించాలో నేర్పించి ఉన్నతమైన అనుభవానికి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటాం. మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి తుఫాను నువ్వు ఎదుర్కొనడానికి నీ నావలో అనునిత్యము ప్రభు ఉన్నారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ నావలో ప్రభు ఉండి మీకు ఎదురయ్యే ప్రతి సమస్యను ఎదుర్కోవడంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.